Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తనలు గ్రంథము 126వ అధ్యాయం 5వ వచనం. Those who sow with tears will reap with joy. ది బుక్ ఆఫ్ Psalms chapter 126 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని పాదాల చెంత కన్నీళ్లను విడుచుచు కుటుంబాల కోసం, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కొరకు, ఆహారం కోసం, అనారోగ్య పరిస్థితులను బట్టి, దేశాల కోసం, సమాజం కోసం, అనేక రకాల పరిస్థితులను బట్టి ఎవరైతే దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థిస్తారో అట్టి వారందరికీ ఈ ఉదయకాల సమయంలోనూ దేవుడు నూతనమైన వాగ్దానంతో దయచేస్తున్నాడండి. అదేమిటి అంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంటను కోసెదరు అని దేవుని యొక్క వాక్య భాగం ఈ ఉదయకాల సమయంలో మనందరితోనూ సెలవిస్తోందండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఆనాడు యోబు తన కుటుంబాన్ని, తన ఐశ్వర్యాన్ని సకలమును కోల్పోయాడు. అయినా యోబు మాత్రం దేవుని యందు విశ్వాసము కలిగి యథార్థ హృదయుడై దేవునికి ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క పాదాల చెంత సాగిలపడి ప్రార్థనలు చేశాడు. దేవుడు తన ప్రార్థనను ఆలకించి యోబుకు మరల తన కుటుంబాన్ని, ఐశ్వర్యమును దయచేసి బహుగా ఆశీర్వదించాడండి. అందును బట్టి మనము కూడా ఈ దినమున ఎవరైతే దేవుని ఎడల కన్నీళ్లను విడుచుచు ప్రార్థనలు చేస్తున్నారు అట్టి వారందరూ కూడా దేవుడు సహాయం చేయగలడు. దేవుడు కరుణామయుడు. ఈ రోజున ఎందరైతే ఈ ఉదయకాల సమయంలోనూ ఎలాంటి పరిస్థితులను బట్టి ఇబ్బందులు పడుతున్నారో, బాధపడుతున్నారో, కన్నీళ్లు విడుస్తున్నారో, దేవుడు మీ వైపు చూస్తున్నాడు. దేవుడు సమస్తమును జరిగించువాడు. దేవుడు తగిన సమయంలోనూ ఆశ్చర్య కార్యములను జరిగించువాడు ఆయనే. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని ఎడల తగ్గింపు స్వభావము కలిగి, దీన మనస్సును కలిగి ఆయనకు ప్రార్థనలు చేసినట్లయితే దేవుడు మన కన్నీళ్లను తుడిచి సంతోషకరమైన పంటను కోయటానికి సహాయము దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల తండ్రి, నీకు వందనములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మాతో చక్కటి వాగ్దానం దయచేశారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఎందరైతే ఈ దినమున కన్నీళ్లను విడుస్తున్నారో, నీ యందు సాగిలపడి ప్రార్థిస్తున్నారో, నీ యందు దీన మనస్సును కలిగి యథార్థమైన హృదయమును కలిగి ప్రార్థిస్తున్నారు అట్టివారి ప్రార్థన మీరు ఆలకించండి. దయచేసి సమాధానము దయచేయండి. సంతోషకరమైన మేలులతోనూ పంటను కోసుకునే వారుగాను సహాయము దయచేయండి. ఆహారము లేని వారికి ఆహారమును దయచేయండి. ఎవరికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలన్నిటిని తీర్చమని, అలాగే నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు వినయము విధేయత కలిగి దీనించే వారు లాగున సహాయము దయచేయమని, అట్టి నీ ప్రేమ, దయ, కరుణ మా అందరిపైన కురిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.